కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు గుండె రక్తనాళాలు ఒపేసిఫై అయ్యి కాస్త దూరం నడవగానే నొప్పి రావడాన్ని, ఎస్పెషల్లీ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అర్లీ యాంజియోప్లాస్టీ ఈజ్ ఇంపార్టెంట్. వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ ఛానల్. ఐఎమ్ డాక్టర్ కే సాకేత్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అట్ TX హాస్పిటల్స్, బంజారాహిల్స్. సో ఇప్పుడు యాంజియోగ్రామ్ అంటే ఇప్పుడు చిన్న పరీక్ష అండి. చేతి నుంచి ఈ మధ్యకాలంలో చాలా లాస్ట్ 10-15 ఇయర్స్లో కార్డియాలజీ హస్ ప్రోగ్రెస్డ్ రియలీ వెల్. సో చేతి నుంచి చిన్న ట్యూబ్ పెడతాము రైట్ హ్యాండ్కి, యూజువలీ చిన్న ట్యూబ్ వేసి ఆ ట్యూబ్లో నుంచి చిన్న కెథెటర్ హార్ట్ వరకు పంపిస్తాం. పంపించి దీన్ని గైడింగ్ కెథెటర్ అంటాము, డయాగ్నోస్టిక్ కెథెటర్ అంటాము. ఈ కెథెటర్ పంపించి గుండె రక్తనాళాల్లో కాంట్రాస్ట్ అన్న పదార్థం ఇస్తాం. ఈ కాంట్రాస్ట్ అన్నది మనకి ఫ్లోరోస్కోపీ ఆర్ సంథింగ్ లైక్ ఎక్స్రే. దీంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు గుండె రక్తనాళాలు ఒపేసిఫై అయ్యి గుండె రక్తనాళాల్లో మరి కొవ్వు ఎక్కడుంది, హార్ట్ గుండె రక్తనాళాల్లో నారోయింగ్ ఏమన్నా ఉందా అన్నది తెలుస్తుంది. సో ఎనీ బ్లాకేజ్ విచ్ ఈజ్ మోర్ దెన్ 70% ఈజ్ ఇంపార్టెంట్. మరి బ్లాకేజ్ పర్సంటేజ్ ఎంత ఉంది, 30% ఉందా, 40% ఉందా, 70% కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అన్నది మనకి యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాంజియోగ్రామ్ ఎప్పుడు చేసుకోవాలి, మరి అందరికీ చేయాలా ఏంటి అన్నది క్వశ్చన్ వస్తుంది. అవసరం ఉన్నా లేకుండా యాంజియోగ్రామ్ చేశారు డాక్టర్ గారు అని కూడా చాలామంది వస్తారు. సో ఇప్పుడు యాంజియోగ్రామ్ ఏంటంటే మనకి మెయిన్లీ సిమ్టమ్స్ చూసుకుంటాం. యాంజియోగ్రామ్ యొక్క రికమెండేషన్స్ ఏంటంటే అన్స్టేబుల్ యాంజినా, ఛాతీ మధ్య భాగంలో నొప్పి సివియర్గా వచ్చినప్పుడు. దేర్ ఆర్ వేరియస్ టైప్స్. అన్స్టేబుల్ యాంజినా అంటాము. హార్ట్ అటాక్ ఉన్నప్పుడు కూడా యాంజియోగ్రామ్ చేస్తాము. అన్స్టేబుల్ యాంజినాలో యాంజియోగ్రామ్ చేస్తాము. ఎంస్టెమీ అంటాం. దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది ఫైనల్ ST ఎలివేషన్ MI అనేది మేజర్ హార్ట్ అటాక్. దీంట్లో నాన్ ST ఎలివేటెడ్ MI అని ఉంటుంది, ఎలివేషన్ MI అని ఉంటుంది, అన్స్టేబుల్ యాంజినా అని ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనము యాంజియోగ్రామ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మరి దానికి సిమ్టమ్స్ ఏంటి అంటే ఛాతీ మధ్య భాగంలో నొప్పి, కాస్త దూరం నడవగానే నొప్పి రావడాన్ని యాంజినా అంటాం. ఈ యాంజినా అన్నది లాస్ట్ 3 డేస్లో కానీ లాస్ట్ 15 డేస్లో, ఇప్పుడు డైలీ 2 కిలోమీటర్స్ నడిచే వాళ్ళు ఈరోజు 1.5 కిలోమీటర్కే నొప్పి వచ్చింది, 1 కిలోమీటర్కే నొప్పి వచ్చింది. నిన్న 1 కిలోమీటర్ నడిచారు, మళ్ళీ వాళ్ళు 500 మీటర్స్కే నొప్పి వస్తుంది. యాంజినా ఆన్ ఎగ్జర్షన్, రీసెంట్ ఆన్సెట్ యాంజినా ఆన్ ఎగ్జర్షన్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన నొప్పి, మధ్య భాగంలో వచ్చిన ఛాతీ నొప్పి విచ్ ఈజ్ లాస్టింగ్ అట్లీస్ట్ 10-20 minutes అండ్ తక్కువ డిస్టెన్సెస్లో కాస్త దూరం నడవగానే వచ్చే నొప్పి. ఇలాంటివన్నీ దెర్ ఆర్ సర్టన్ సిమ్టమ్స్. అండ్ ECGలో మార్పులు ఉండడము, హార్ట్ పంపింగ్ 2D ఎకోలో వేరియేషన్ ఉండడము, ఆర్ హార్ట్ అటాక్ ఇఫ్ యూఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హార్ట్ అటాక్, ఈ ఛాతీ నొప్పి అనేది హార్ట్ అటాక్గా నిర్ధారించినప్పుడు ఇలాంటి కండిషన్స్లో యాంజియోగ్రామ్ చేసుకోవడం మ్యాండేటరీ అండి. యాంజియోగ్రామ్లో మనకి బ్లాకేజెస్ ఎక్కడున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి గుండె రక్తనాళాల్లో అన్నది క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసినప్పుడు యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ ఎంత ఉన్నాయి అన్న దాన్ని బట్టి వీ డిసైడ్ ఫర్దర్. ఇప్పుడు 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్ని మనము లైఫ్ స్టైల్ చేంజెస్, వాటితో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్, వీటితో BP కంట్రోల్, షుగర్ కంట్రోల్, వీటితో మేనేజ్ చేస్తాం 70% కంటే తక్కువ ఉన్న బ్లాకేజెస్. అలా కాకుండా ఈ బ్లాకేజెస్ అన్నవి 70% కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ రాదర్ 90% కంటే ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని క్రిటికల్ బ్లాకేజెస్ అంటాం. 70-90% ఆర్ సివియర్ బ్లాకేజెస్, 90% కంటే ఎక్కువ బ్లాకేజెస్ని మనం క్రిటికల్ బ్లాకేజెస్ అంటాం. సో ఎనీ బ్లాకేజ్ విచ్ ఇస్ మోర్ దెన్ 70% ఒక రక్తనాళంలో కానీ, 2 రక్తనాళాల్లో కానీ, 3 రక్తనాళాల్లో కానీ ఇలా బ్లాకేజెస్ ఉన్నప్పుడు మరి దీనికి ఈ బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి చేసే ప్రొసీజర్ని మనం స్టంట్ వేయడం అంటారు. యాంజియోప్లాస్టీ అంటాం. దీన్ని ఈజ్ నథింగ్ బట్ స్టంట్ వేయడం. సో ఈ యాంజియోప్లాస్టీ అన్నది ఇప్పుడు చేతి నుంచి ఎలాగైతే యాంజియోగ్రామ్ చేసామో అలాగే చేతి నుంచి చిన్న ట్యూబ్ పాస్ చేసి, చేతి నుంచి కానీ మోస్ట్లీ 80% ఆఫ్ ద టైమ్స్ చేతి నుంచి చేస్తాము, 20% టైమ్స్ చేతి నుంచి అవ్వనప్పుడు థై నుంచి చేస్తాము. ఈ ప్రాసెస్ ఇస్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. చిన్న ట్యూబ్ హార్ట్ దాకా పంపించి రక్తనాళంలోకి చిన్న వైర్ పంపించి, వైర్ మీద బలూన్తోని మనము ఎక్కడైతే కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని ఆ ఎగ్జాక్ట్ పోర్షన్ని చూసుకొని స్టంట్ వేయడం జరుగుతుంది. ఈ స్టంట్ వేసిన తర్వాత హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై ఫ్లో పెరుగుతుంది అండ్ హార్ట్ అటాక్ ఆర్ అన్స్టేబుల్ యాంజినా ఇలాంటి వేరియస్ కండిషన్స్ వల్ల వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై చేరినప్పుడు. సో అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అర్లీ యాంజియోప్లాస్టీ ఈజ్ ఇంపార్టెంట్. యాంజియోగ్రామ్ వెంటనే చేసుకొని యాంజియోప్లాస్టీ చేయించుకొని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. సో ఇది యూజువల్లీ విత్ ఇన్ 90 to 120 minutes చేయాలి ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్
రక్తనాళాన్ని వెంటనే ఓపెన్ చేసే ప్రొసీజర్ని మనం ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. సో ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ వలన హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై పెరిగి హార్ట్ పంపింగ్ ఫ్యూచర్లో తగ్గకుండా, ఆర్ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంపింగ్ తగ్గకుండా, ఆర్ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ని ఈ యాంజియోప్లాస్టీ అనేది తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చే కాంప్లికేషన్స్ని ఈ యాంజియోప్లాస్టీ అనేది తగ్గిస్తుంది. యాంజియోప్లాస్టీ ఈజ్ ఏ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, ఎస్పెషల్లీ ఇన్ హార్ట్ అటాక్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఎనీ చెస్ట్ పెయిన్ మీరు ముందుగానే సిమ్టమ్ని గుర్తించి మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరగలిగితే, డయాగ్నోస్ త్వరగా చేసి యాంజియోప్లాస్టీ చేసి బ్లాకేజ్ని క్లియర్ చేయగలిగితే ఈ హార్ట్ అటాక్ యొక్క రిస్క్ అనేది తగ్గిపోతుంది.